తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ అంశం ప్రధానమైనది. తెలంగాణ రాష్ట్రం రావడానికి నీళ్లు, నిధులు, నియామకాలైన ప్రధానమైనటువంటి ఎజెండాతోని రాష్ట్ర ఉద్యమం ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థి యువత. అగ్రభాగా నుండి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని చెప్పేసి నిరుద్యోగ యువత అనేకమైనటువంటి ఆందోళన చేసిన ఫలితంగా గ్రూప్ 1 పరీక్షని 2022లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా మొదటి నుంచి అనేకమైనటువంటి అనుమానాలకు, అపోహలకు తావిచ్చే విధంగా 503 పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి తరుణంలో పరీక్షలు పేపర్ లీకేజ్ కారణంగా పరీక్షలు రద్దు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నిర్వహించినటువంటి సందర్భంలో బయోమెట్రిక్ లేదని చెప్పేసి ఆ పరీక్షను మళ్ళీ రద్దు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో గత 10 ఏళ్లుగా నియామకాలు చేపట్టలేని బీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో నిరుద్యోగ యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా యూత్ డిక్లరేషన్ ని ప్రకటించింది. యూత్ డిక్లరేషన్ లో ప్రధానమైనది జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ ని ప్రతి సంవత్సరం మేము జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 వరకు నియామకాలు చేపడతాము. అన్ని శాఖల్లో రిటైర్ అవుతున్నటువంటి ఖాళీ ఉన్నటువంటి పోస్టుల వివరాలని జాబ్ క్యాలెండర్ ద్వారా మేము భర్తీ చేస్తామని చెప్పేసి స్వయాన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 2024 ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా నిరుద్యోగ యువత ఈ రోజు తినకుండా అదే విధంగా కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి ఈ రోజు కోచింగ్లు తీసుకొని నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లని వేసి ఉద్యోగాలను భర్తీ చేయాల్సి అవసరం ఉన్నది. ఇప్పటికే పిఆర్సీ నివేదిక ప్రకారం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బీస్వాల్ కమిటీని వేసి ఆ బీస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్రంలో 191,126 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సంవత్సరానికి 9,000 మంది ఈ రోజు ఉద్యోగస్తులు రిటైర్డ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికే 2 లక్షల ఖాళీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గతంలో నోటిఫికేషన్ లో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత భర్తీ చేసినవన్నీ కూడా 56,000 ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి ఇంకా 1,45,000 ఉద్యోగాలని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ అంశం పైన, జాబ్ క్యాలెండర్ పైన, నోటిఫికేషన్ల పైన పూర్తి స్థాయి చర్చించి నోటిఫికేషన్లను తక్షణమే వేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నోటిఫికేషన్ వేసి ఒకవైపు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 టైం రిజిస్ట్రేషన్ కింద టీజీపీఎస్సీ లో అధికారికంగా నిరుద్యోగ యువత డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 35 లక్షల మంది ఈ రోజు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా నమోదు చేసుకున్న వాళ్ళు ఇంకా 10 లక్షల మంది బయట ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే అన్ని పోస్టులలో ఖాళీ ఉన్నటువంటి అన్ని పోస్టులని భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగ యువతకి ఎక్కడికక్కడ జిల్లాల్లో కూడా ప్రభుత్వం పరిశ్రమలను పెట్టి ఆ పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నటువంటి యువతకే అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలని కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి 503 పోస్టులను ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో పేపర్ లీకేజ్ కారణంగా పోస్టులు రద్దయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 పోస్టులను కలిపి 563 పోస్టులకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జామ్ పెట్టినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లి 563 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను ఈ రోజు నియామకాలు చేపట్టడం జరిగింది. మిగతా గ్రూప్ అన్ని శాఖల్లో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా నియామకాలు చేపడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే భర్తీ చేస్తున్నటువంటి ప్రక్రియను కొనసాగిస్తూనే ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్లు ఇస్తూనే ఒకవైపు మళ్ళీ అర్హులైనటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి ఉన్నది. అదే విధంగా నియామకాలు చేపట్టేటప్పుడు ఎలాంటి కోర్టు కేసులు లేకుండా, వివాదాలు లేకుండా ఈ రోజు నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక వైపున కోచింగ్ సెంటర్ల నుండి అనేకమైనటువంటి ఫీజులను చెల్లించి అత్యధిక ఫీజులను పెట్టి మంచి కోచింగ్లు తీసుకొని ఉద్యోగం సాధించాలని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ కోర్టు కేసుల పేరుతోని వాళ్ళు సమయం అంతా వృధా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వమే దగ్గరుండి టీజీపీఎస్ ని ప్రక్షాళన చేసి ఈ రోజు
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు వాళ్ళు సహాయం చేయ విధంగా ఉండాలి, వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించే విధంగా ఉండాలి, నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. అప్పుడే ఈ రోజు నిరుద్యోగ యువత ఈ ప్రభుత్వాన్ని నమ్ముతారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి అర్హులైనటువంటి నిరుద్యోగికి 4,000 రూపాయలు ఇవ్వాల్సి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఈ అసెంబ్లీలోనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని చెప్పేసి, నిరుద్యోగ యువతకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము కోరుతాము.